ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్న జనాభా 65%. ఇదే దేశం యొక్క సంపద. ఈ యువ సంపద, ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది, మన వాళ్ళ చెమట ఉన్నది. మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు? మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు? ఒకసారి ఆలోచన చేయండి.